అంగన్వాడీ వర్కర్లు, మినీ అంగన్వాడీలు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మె 21వ రోజులో భాగంగా స్థానిక సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ బదివేలు ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో ఒంటెకాలిపై నిలబడి నిరసన తెలియజేశారు. 21వ రోజు సమ్మెకు తెలుగుదేశం మహిళా విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ, మున్సిపాలిటీ నాయకురాలు ఆదిలక్ష్మి, 13వ వార్డు టీడీపీ కౌన్సిలర్ షేక్ మహమ్మద్ హసన్, 34వ వార్డు కౌన్సిలర్ టీడీపీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ మిత్తికాయల సునీతలు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. వారు సంయుక్తంగా మాట్లాడుతూ ఇప్పటికే 2 సార్లు మంత్రులు అంగన్వాడీ సమస్యలపైన చర్చించి కూడా ముఖ్యమంత్రితో ఇంతవరకు మాట్లాడలేదంటూ కాలయాపన చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలను ఆందోళన బాట పట్టించిందని ప్రభుత్వమే అన్నారు. చిన్న చూప జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అంగన్వాడీ కార్యకర్తలు అనేవారు వారు లేకపోతే మహిళల ఆరోగ్యాలు ఎంత పాడైతాయో అలాగే ఇదే అంగన్వాడీ కార్యకర్తలు తలుచుకుంటే మీ ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా వీళ్ళందరికీ బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఇక రాబోయే ఎలక్షన్స్లో మీకు బుద్ధి చెప్పేది కూడా ముందు పునాది ఇక్కడ నుంచే మా మహిళా లోకం నుంచే పడుతుంది. మీరు పెంచినటువంటి ధరల పట్ల ప్రతి ఒక్క వస్తువు మీద పెంచిన ధరల్ని చూసుకుంటా ఉంటే ఈరోజు సామాన్య పరిస్థితులు ఎలా బ్రతకాలనుకుంటున్నారు? ఈరోజు వీళ్ళు ఏమడుగుతున్నారండి? కనీస వేతనం అడుగుతున్నారు. మీరు పెంచిన రేట్లు ఏదన్నా కొనుక్కోవాలన్నా కూడా ఏం లేదు. ప్రతి ఒక్క రేటు పెరిగిపోయింది. వీళ్ళేమైనా ఆకాశానికి అంటినటువంటి కోరికలేం అడగట్లేదే, సాదాసీదాగా అడుగుతున్నారు. జీతాన్ని పెంచండి అయ్యా అని మీరు చెప్పినటువంటి అక్కకు, చెల్లికి, తల్లికి అని చెప్పి ముద్దు మీద ముద్దు పెట్టుకుంటూ పోయి హామీ మీద హామీ ఇచ్చుకుంటూ పోయావు. అదే సందర్భంగా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ కంటే ఎక్కువ జీతాన్ని అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తానని చెప్తేవి. ఏమైందయ్యా నీ మాట? ఇప్పుడు మాట తప్పను మడమ తిప్పను అంటివే. ఇదే నీ మాట తప్పని నైజము. నీచుడివయ్యా నువ్వు. తల్లికి, చెల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే నీచుడివే నువ్వు. ఈరోజు పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక మరియు గుజరాత్లో సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేస్తున్నాయి. అంగన్వాడీలకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనే కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయమైన, రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన హక్కులైతే